లక్ష్మీదేవిపల్లి సార్. ఎంకిరాల రెవెన్యూ విలేజ్ లక్ష్మీదేవిపల్లి గ్రామంకు సంబంధించిన సమస్య ఇది. అయితే 2000 ఇది రైతులు చెప్పడాన్ని బట్టి ఏంటంటే 2018 నుంచి ఈ సమస్యగానే ఉంది. అంటే అప్పుడేమో పాత ధరణి అనేది ఇప్పుడు భూభారతి ప్రభుత్వం చేంజ్ చేసింది. దీంట్లో భూభారతిలో చాలా ఈ చట్ట ప్రకారంగా చాలా సమస్యలను తీర్చడానికి అవకాశం ఉంది బాగా. సో ఈ భూభారతి తర్వాత కూడా ఈ రైతులు దాదాపు అంటే ఈ సమస్యతోటి చాలాసార్లు తిరుగుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే బేస్ రికార్డ్ ఏదైతే మనకు బేస్ రికార్డ్ అంటే ఖాసరా పహానికి ఇప్పుడున్న పహానికి భూమి ఎక్కువ రికార్డులో ఎక్కువ పడ్డది. అంటే ఇప్పుడు ఖాసరా పహానికి 105 ఎకరాలు ఉంటే భూభారతికి వచ్చేసరికి 117 ఎకరాలు పడ్డది. అంటే 12 ఎకరాలు ఎక్కువ పడ్డది. అయితే ఎక్కువ పడ్డ దాంట్లో ఏంటంటే అది ఎప్పుడైనా కంపల్సరీగా ఎవరికి ఎక్కువ పడ్డది ఏంటిదని తీయాలి. సో ఆ ఎక్సర్సైజ్ అనేది చాలా కొంచెం శ్రమతో కూడుకున్న పని, కొంచెం టైం తీసుకునే పని. దానికి మా వాళ్ళు తహసీల్దారు, ఆర్డీఓ, కింది లెవెల్ ఆఫీసర్స్ అంతా కూడా మంచి పని చేసేసి ఎవరికి తీయాలి ఎవరికి ఏంటి అనే వర్క్ చేయడం జరిగింది. సో సుమారు 42-43 మంది రైతులు 117 సుమారు 112 ఎకరాలకు గాను ఈ సమస్యతో సతమతం అవుతున్నారు. సో అందులో భాగంగా వీళ్ళు ఇటీవల కాలంలో కూడా ప్రజావాణిలో చాలాసార్లు వచ్చారు ప్రజావాణికి. సో ఇటీవల మొన్న లాస్ట్ మండేనా మీరు వచ్చింది, పోయిన మండే కూడా వచ్చారు. పోయిన మండే వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను ఈ సమస్యకి ఏదో ఒక సొల్యూషన్ చేద్దామనేది. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై 1-2 సార్లు నాతో మాట్లాడారు. సో ఈ సమస్యను ఎట్లయినా సాల్వ్ చేద్దామని నేను కూడా చెప్పడం జరిగింది లాస్ట్ మండే. సో అనుకోకుండా ఈరోజు మాకు లక్ష్మీదేవిపల్లి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా లక్ష్మీదేవిపల్లికి రావడం, ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉండడం, నేను ఎమ్మెల్యే గారు. సో అక్కడ నుంచి నేరుగా అసలు ఏంటి ల్యాండ్ కూడా చూద్దాం, రైతుల పరిస్థితి ఏంది, ల్యాండ్ చూద్దాం. ఫిజికల్గా చూస్తే మాకు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడైనా క్షేత్ర పరిశీలన చేస్తే సమస్యకు సొల్యూషన్ వస్తుంది. సో కాబట్టి ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది, మీతో అందరితో కలవడం జరిగింది. అన్ని ఫైళ్ళు ఇక్కడే సంతకాలు కూడా పెట్టడం జరిగింది. 42 ఫైళ్ళు అవన్నీ కూడా డిజిటల్ అంటే ఆన్లైన్ చేసేస్తున్నాము. సిస్టమ్ స్లో ఉంది, చేసేస్తున్నారు. కలెక్టర్ గారు డిస్పోజ్ చేస్తారు. దానికి కంప్లీట్ సొల్యూషన్ వచ్చేస్తుంది. మీకు ఏం ఇబ్బంది లేదు, ఎవ్రీథింగ్. ఎక్కడైనా రైతులు నేరుగా మీరు రావచ్చు ప్రజావాణికి కానీ, తర్వాత నేరుగా విజిటింగ్ అవర్స్లో మీరు కలవచ్చు. మీ సమస్యను మీరు డైరెక్ట్గా నివేదించినట్లయితే మాకు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఊరికి అనవసరంగా అక్కడ ఇక్కడ మీడియేటర్లను సంప్రదించి వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసి ఎవరో చెప్పేసి ఏదో నమ్ముతారు. మీరు వాళ్ళ బుట్టలు పడవద్దు ఎప్పుడు కూడా. డైరెక్ట్గా వస్తే మీ పని ఈజీగా అవుతుంది. జనరల్గా అట్లా జరుగుతుంటుంది. అంటే నా పరిస్థితి నేను చెప్తున్నాను. రైతులు చూస్తే మాకు ఈజీగా అర్థమైపోతుంది ఇష్యూ ఏంటిది అనేది. వస్తామన్నప్పుడే అయితే సార్ వస్తే కాకుండా ఉంటుందా అని మేము బాగా ఆశలు బాగా అట్లా ఉంటుంది. సో ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల కోసం ఉంది, పేద ప్రజల కోసం ఉంది. ప్రజెంట్ గవర్నమెంట్ చాలా భూ సమస్యల గురించి సర్వే ఇప్పుడు మీకు పత్రికలలో కూడా చూస్తున్నారు. రాబోయే రోజులలో సర్వే కూడా టేకప్ చేస్తారు ఫేజ్ వైజ్. సో అన్ని సమస్యలకు సర్వేనే ఇంపార్టెంట్. దాంతో చాలా సమస్యలు రిజాల్వ్ అవుతాయి. ఈ కొత్త చట్టం భూభారతులు అన్ని సమస్యలకు సొల్యూషన్ ఉంది చట్టంలో. కాబట్టి ఎవరు రైతులు ఇబ్బంది పడాల్సిన అది లేదు. డెఫినెట్గా మీరు మీ సమస్య తీసుకొచ్చినప్పుడు మేము సొల్యూషన్ ఇస్తూనే ఉంటాం. భూమి కాబట్టి ఇప్పుడు ఒకటి తీయాలంటే ఎవరిని తీయాలి,
ఎవరు తీయాలి ఎవరికి పెట్టాలి ఇది కూడా సమస్య ఉంటుంది. సమస్య కూడా ఎప్పుడైనా భూమితోటే కదా పంచాయతీలన్నీ వచ్చేది, మరి అందుకే కాబట్టి చాలా జాగ్రత్త చేయాల్సి వస్తుంది. సంవత్సరం కాలం పట్టింది సార్. ఇది చాలా చాలా ఒక ఇంపార్టెంట్ సమస్య. ఇది అంత ఈజీ సమస్య కాదని అర్థమైంది. సో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి, గ్రామాల్లో చాలా ఉంటాయి. వాటికి అన్నిటి కూడా సొల్యూషన్ ఇస్తాం. మీరు ఎప్పుడైనా మా దగ్గర నేరుగా రావచ్చు. మీకు సర్వీస్ చేయడానికి ఆఫీసర్స్ ఉన్నారు, సర్వీస్ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్ అంటే మీరే, మేం కాదు. మీరు మాకు సాలరీ ఇచ్చి మీరు మా ద్వారా మీకు పని చేయిస్తారు. మీరు అందరు చేయలేరు కదా పని. ఇప్పుడు 50 మంది కూర్చున్నారు, నేనే ఆఫీసర్ అని అందరు ఆర్డీఓలు అవుతారు, అందరు కలెక్టర్లు అవుతారు. మరి చట్ట చేయడానికి రాదు కదా. ఎవరో ఒకరు ఉంటే బాధ్యత గల వ్యక్తికి ఒకరికి అప్పచెప్తారు, వాళ్ళు చేయాలి. అది ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక బ్యూటీ. అర్థమైందా మీకు? మీరే ప్రజలే ఏమంటారు దాని రాజులు, ప్రభుత్వము అంతా. మీరు మా ద్వారా పని చేయిస్తారు. అర్థమైంది కదా? కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండండి. రైతు హ్యాపీగా ఉంటే మేము అందరం హ్యాపీగా ఉన్నట్టే. భోజనం ఎవరు పెడతారా? రైతునే. మీరు ఇంకా నేను నాగలి గుంటకలు కూడా కొట్టినా. నేను ఎక్కువ కష్టపడే అయితే రైతే సార్. మళ్ళా కొట్టిపించారు. నాకోసరం కొసిరెడ్డి పటేల్, దామోదరెడ్డి పటేల్ బాగానే కష్టపడరు, కానీ టైం ఇప్పుడు వచ్చింది, ప్రయత్నం చేసి. ఈరోజు కొందూరు మండలం వెంకిరాల గ్రామం రెవెన్యూ విలేజ్ లో ఆమ్లెట్ విలేజ్ కొండంబౌలు అంటారు, లక్ష్మీదేవి. ఇదే కన్ఫ్యూజన్. ఏదో ఒకటి చేయండి. మీకు భూ సమస్య చాలా దీర్ఘకాలంగా మీకు ఒక పరిష్కారం దొరకక ఎన్నో ఆందోళనలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తల్లులందరూ ఇక్కడ ఉన్నారు, అన్నదమ్ములందరూ ఇక్కడ ఉన్నారు. భూమి అనేది ఒక ఆత్మగౌరవానికి, ఒక ధైర్యానికి సంబంధించిన భూమి. మనందరికి తెలుసు. పెద్దలందరి నుంచి చూడంగా గ్రామాలలో గతంలో భూములు అన్నీ కూడా ఎట్లా ఉంటుండే, ఎవరో ఒకరు పెద్ద మనిషి ఉంటుంది. ఆ పెద్ద మనిషి ఏం చేస్తుండే, భూమి అమ్మినా కొన్నోళ్లకు రిజిస్ట్రేషన్ చేపిస్తుండ్రి, అమ్మినోళ్లకు డబ్బులు ఇచ్చి పరిష్కారం చేసేవాళ్ళు. రాను 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 భూమి మీద అందరికీ ఆశ పెరిగింది. ప్రతి ఒక్కడికి ఆశ పెరిగి ఇలా అన్నట్టు మీడియేటర్ చేతులకు పోయింది, రాజకీయ నాయకుల చేతులకు పోయింది, పార్టీల చేతులకు పోయింది. అంటే ఒకటి ఉంది, చెప్పంత భూమి ఉంటే చెప్పినట్టు వినాలని. అది 100% కరెక్ట్. చెప్పంతనే ఉంది భూమి, చెప్పినట్టు వినాల్సి. అవునా? రాజకీయాలు మారుతూ ఉంటాయి, రాజకీయ నాయకులు మారుతూ ఉంటారు, లీడర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సమస్యకు పరిష్కారం కనుక్కోలే. వాస్తవానికి ఒకే ఒక పెన్ను పోటుతోని ఒక వ్యవస్థను అంతా అతలకుతలం చేశారు గ్రామీణ స్థాయిలో. పట్టువారీ లేక ఇదంతా లేక వ్యవస్థను అంతా నాశనం చేసి పెట్టారు. ఎవరిని అనదలుచుకోలే నేను. ఒక పాపాల బుట్టాది ధరణి అనేది వచ్చినాక ఏ పార్టీ అయినా ఉండే, ఎవరు నీ ఏ పార్టీ నాకు తెలియదు, వాస్తవం చెప్తున్నా. నాకు ఎవరు ఏమిటో తెలియదు. ధరణి వల్ల నేనే ఒకసారి AK-47 పెట్టుకుని ఎవరన్నా కాల్ చేయాలన్నంత కోపం వస్తుండే నాకు. సర్పంచ్ గా మండల ప్రెసిడెంట్ గా ఎన్నో భూ సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళం. మేము నాయకులమైనామంటే పచ్చని చెట్టు కింద, వేప చెట్టు అయితే ఎల్లమ్మ తల్లి కదా, ఆ తల్లి ఆ చెట్టు సాక్షి చెప్తున్నాం. మేము లీడర్లమైంది కూడా భూ సమస్యల పరిష్కారం చేసే లీడర్లమైనాం. మాకు కూడా భూములు లేకుంటుండే, ఏదో మామూలుగా ఉంటుండే. అంటే ఎవరు వచ్చినా ఆ సమస్యను తీసుకుపోయి మాన్యువల్ ఉంటుండే, అమలు చేపిస్తుంటుంది. ఏమైనా పార్టీషన్ ఉంటే చేపిస్తుంటుంది, రిజిస్ట్రేషన్లు చేపిస్తుంటుంది. ఎవరికి ఏమైనా భూతగాదాలు ఉన్నాయంటే ఒక్కరోజు కూర్చుంటే పాలుల పంచాలు దిగిపోయేది. ఇవాళ పంచాలు దిగనియని వాళ్ళు ఊర్లలోనే పుట్టిరు. మనం ఒకటి చెప్తావాడు, పొద్దుమికి ఒకటి చెప్తాడు, పొద్దుమికి మనం ఒకటి చెప్తే తెల్లారు ఒకటి చెప్తాడు. అంటే ఇవి పెరిగి ఏ పాపాల పుట్టలు అయిపోయినాయి, పాపం పండుతుంది ఊర్లలో. వాస్తవానికి ఎవరు సపోర్ట్ చేయరు. ఏ తెగ పంచాయతీకి ఒకటి ఊపిరి వస్తాడు.
నువ్వెందుకు కింద పట్ల ఇంకో గుంట ఎక్కువ వస్తుంది నీకు, ఇంకో 2 గుంటలు ఎక్కువ ఉంటారు, వస్తుంది. నీ పేరు మీద పడ్డది, నీ పేరు మీద ఎక్కువ ఉంది. నువ్వు రాజీనామా చేసిన దాకా నీ భూమి ఎవరికి పోదురా, ఎంత పెద్ద మూగనాడు రాని ఎమ్మెల్యే గారు వచ్చి ఎంపిక్తాడు, నీది మండల ప్రెసిడెంట్ దామోదర్ రెడ్డి వచ్చి ఎంపిక్తాడు, నీవు చెడగొట్టేటోళ్ళు. ఇది తెచ్చి వాస్తవానికి మీ పసుపుల కుటుంబాలకు సంబంధించిన ఆస్తి, 2 తరాల ఆస్తి ఇది. 2 తరాల ఆస్తి ఆఖరికి 10 ఎకరాలు పోయి 5 ఎకరాలు అయింది, 5 పోయి 2 అయింది, 2 పోయి 30 గుంటలు 40 గుంటలు ఎకరకు వచ్చింది. సమస్య ధరన్ వల్ల ఏర్పడ్డది మనకి. ఈ వేరియేషన్ 10 నుంచి 11 ఎకరాలు మరి ఎవరి పేరు మీద ఒక పేరు మీద ఎక్కువ పడ్డది కదా. నేను నిజంగా ఎక్కువ ఎక్స్టెంట్ పడ్డోళ్ళు వాళ్ళ బాగా పరిష్కారం, నిజంగా వాళ్ళ కుటుంబానికి వచ్చే బాగా పరిష్కారానికి ఒప్పుకొని ఈ కరెక్షన్ కు సంతకాలు పెట్టినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంత 40-50 మంది కూడా ఏకతాటి మీదకి వచ్చి మరి దీనికి కూడా ఇప్పుడు డిప్యూటీ సర్పంచ్ చెప్పిండు, సర్పంచ్ మీరన్నారు, మా ప్రశాంత్, మీరందరు కలిసి కూడా దీనికి ఒకటి వాస్తవానికి రెవెన్యూ సదస్సు దరఖాస్తు ఇచ్చి నాకు మక్కు వచ్చింది. ఇప్పుడు వాస్తవానికి మొన్నటికి మొన్న అన్నతో నేను ఫోన్లో చెప్పినాం 2-3 సార్లు చూడాలన్నా. అంటే దీనికి ఒక సిస్టమ్ లో అప్పటిదప్పుడు ఇప్పుడు సంతకాలు, ఇప్పుడు ఈడికి వచ్చి 2-3 సంతకాలు పెట్టినాక మళ్ళీ కలెక్టర్ సంతకం కూడా కావాలి. అంటే ఈ సిస్టమ్ చేంజ్ అయింది కాబట్టి మనకు రైతులకు ఇవన్నీ అర్థం కావు. రైతులకు అర్థం కాక అధికారి గాని మా ఎట్లుంటే రాజకీయ నాయకులు గాని పని ఒత్తిడి బాధ్యత ఉండి నీ సమస్య రోజు కాలయాపన జరుగుతూ ఉంటది. ఇది వాస్తవం. మాన్యువల్ ఉంటే ఏదో ఒక రోజు ఆర్డర్ ఇచ్చేస్తే ఖతమైపోతుంది. మాన్యువల్ కాక సిస్టమ్ లో ఆ సిస్టమ్ సెక్షన్ ఎంఆర్ఓ రిపోర్టు, ఆర్డీఓ రిపోర్టు, జేసీది, కలెక్టర్ది, ఇవన్నీ ఒక సిస్టమ్ కాబట్టి రెవెన్యూ సిస్టమ్ ఒకటి చేంజ్ అయిపోయింది కాబట్టి ఆ బాధ తీసేయాలని చెప్పి మళ్ళొకసారి అందరూ బాధలు పడ్డోళ్ళమే. వార్డు మెంబర్ కాడికెళ్ళి ముఖ్యమంత్రి దాకా బాధపడ్డాడు భూముల విషయంలో. కావల్కారు నుంచి కలెక్టర్ దాకా ఇబ్బందులు పడ్డోళ్ళే, అందరం ఇబ్బందులు పడ్డదే. మీరు వచ్చి అడుగుతుంటే ముఖం సాటేసేవాళ్ళు వస్తుంది ఈ సిస్టమ్ లో. ఇంతకు ముందు మేము సర్పంచుల మండల ప్రెసిడెంట్ ఉంటే ఏకదేవాయ నరసింహులు తీపించుకొస్తాయంటే కృష్ణారెడ్డి అన్నకు 500 జేబులో పెడితే కథం భూమి అయిపోతుండే, ప్రొసీడింగ్ తీసుకొచ్చాయి, పడరా నరసింహ నీ భూమి అంటే అని చెప్పి ఒక సిస్టమ్ ఉండే. అప్పుడు ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. అందుకు మీరు అర్థం చేసుకోవాలి. ఇది నేను ఇదంతా క్రెడిట్ అంతా దీన్ని మీ బాధలు, మీరు పడ్డ బాధలు వర్ణాతీతం, మీరు కష్టం వర్ణాతీతం. ఇలా అందరూ ప్రతి కుటుంబం సఫర్ అవుతుంది కాబట్టి ఇది మీ అదృష్టం, మా సుకృత్ఫలం. మీ అదృష్టం మా సుకృత్ఫలం. మేము కూడా ఏం చేసినాం, పురుషోత్తం రెడ్డి మిమ్మల్ని అందరిని తీసుకొచ్చినాడు. ఇది అయిపోయిన దాకా నువ్వు నాకు ముఖం చూపెట్టు పురుషోత్తం రెడ్డి, నీ కలెక్టర్ తన కావాలన్నా వస్తా, జేసీ అయితే మన జేబుల మనిషే, నువ్వేమన్నా ఉంటే ఈ 2 అయిపోయిన దాకా పట్టక ఇడ్సకండి చెప్పినాక నేను అన్నతో మాట్లాడాక నువ్వు ఎట్లా అంటే అట్లానా 40 మంది ఆడికి ఏమొస్తారు, మనమే పోదాం, నువ్వు వస్తా అంటే నేను కూడా వస్తానా అంటే అన్నాడు. అంటే నేను ఎమ్మెల్యేగా నా టైం నేను ఇస్తానా, నీ టైం నువ్వు ఇయ్యి, ఆర్డీఓకు ఎంఆర్ఓకి ఆల్రెడీ చెప్పేసేయండి, మేము పోదాం అవసరం అనుకుంటే. నేను లేక మొన్న తిరుపతికి పోయినా, నా ఎమ్మెల్యేగిరి అయినాక రేపు మొన్న పోయినా. తన ఫోన్ చేస్తే ఈయన ఫోన్ చేసిండు, లక్ష్మీదేపల్లిది వాళ్ళు ఫోన్ చేసిండు. అది మంచి కార్యక్రమం, ఇది మంచి కార్యక్రమం. నేను ఒకటే రోజు దర్శనం చేసుకొని రాత్రి దర్శనం చేసుకొని పొద్దున్న వచ్చేసినాను. ఉన్నవాసం నిన్న మీటింగ్ ఉంటుండే, దాన్ని పోస్ట్పోన్ చేసి వీళ్ళకి పెట్టినాం కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమము. చాలా ఈ కార్యక్రమానికి నిజంగా ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి అది నా అదృష్టం. మంచి ఎంఆర్ఓలు, మంచి ఆర్డీఓలు, మంచి కలెక్టర్లు ఉన్నారు. ఎమ్మెల్యే పోతే ఏ పని కూడా ఆగుతలేదు. నా సంగతి కూడా మీ అందరికి తెలుసు, ఎవరితో ముట్టేది లేదు, సచ్చేది లేదు. మీరు ఛాయ్ తాగమని చెప్పినా, అందుకే ఛాయ్ కూడా తాగలేదు. నేను ప్రత్యేకంగా అధికారులు మీ మీద అంటే ఈ రైతులు ఇట్లా కష్టపడుతున్నారు, ఈ రైతుల మీకున్న కష్టాలు అర్థం చేసుకొని ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, అడిషనల్ కలెక్టర్ చంద్రరెడ్డి అన్న గారు ఇక్కడ రావడం నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా నరేంద్ర మోడీ కాబట్టి ఇది ప్రజాపాలన.
మీ అందరి ఆశీస్సులతోనే ఈ రాష్ట్రంలో ఒక మార్పు వచ్చింది. మార్పు అంటే ఇలా స్వాతంత్రం వచ్చినప్పటి సంది ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పోయినాయి, ఎన్నో వచ్చినాయి. ఓకే, ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు ప్రజలకు అనుకూలమైన పనులు చేసేది, ప్రజల మాట లేదు. ఇలా మేము అందరం కూడా మీ దగ్గరకు వచ్చినామంటే మీరు ఆలోచన చేయండి. ప్రజలే ముఖ్యం, ఎవరికైనా, మీకైనా మాకైనా. సరే, ఊరు మాట్లాడుతూ ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు అట్లా, కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటారు. మేమేమన్నాం దాని గురించి. ఇప్పుడు మా ప్రశాంత్ వచ్చి నా మీద క్యాంప్ ఆఫీస్ మీద ధర్నా చేసినాడు. నాకే తెలియదు. నేను వాళ్ళ పోలీసులను తిట్టినా, వాళ్ళ మీద కేసు కడుతున్నామంటే ఏం కేసు కడుతున్నారు అని చెప్పిన. వద్దొద్దొద్దు, నాకు నిద్ర లేపిండు. వాడు వచ్చినందుకే బ్రిడ్జ్ అవుతుంది, వాడు బ్రిడ్జ్ కాకుండా. అంటే అందుకు ఉన్న జోక్ కాదు ఇది, నిజం కూడా. ప్రజలు వాడు నా మీద వచ్చి పడితే నాకేమైంది, అన్యాయం ఏముంది, సమస్య ఇట్లుందన్నది. కానీ బ్రిడ్జ్ అయిపోయినాక మాత్రం అంజయ్ మీద పడితే కొద్దిగా నాకు బాగుంది. అంటే ఇది ప్రజాపాలన. మీరు ఇంత సంతోషం అంటే ఓ మడుం బంగారం పెట్టినా ఈ సంతోషం రాదు. మేము మీ దగ్గరకు వచ్చినాం ఇంత మంచి వాతావరణంలో. ఆ భగవంతుని ఆశీస్సులతోని మీ పని తొందరనే అయిపోతుంది, మీ సమస్య ఉండదు. ఇక ఇది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇది మంచి పరిష్కారం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు దీవించాలి, ఈ అధికారులను దీవించాలని చెప్పి కోరుకుంటూ ఇంకోటి చెరుకుపల్లి ఒక్కటి ఉందన్న దేవుని దామన్న తిరుగుతుంటా. అవునా, అదైతే మండలం క్లియర్ అయిపోతుంది. ఎండోమెంట్ అక్కడ ఉందా? అంటే అది వేరే ఇది వేరే, ల్యాండ్ వేరే ఉందంట కదా.